Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant, Surgical Gastroenterologist at Hyderabad. నేను ఈ రోజు మీతో క్రాన్స్ డిజీజ్లో సర్జికల్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మెజారిటీ ఆఫ్ ది క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లలో మెడికల్ ట్రీట్మెంట్తో మనం ఆ డిజీజ్ యాక్టివిటీని కంట్రోల్లోకి తీసుకొని రాగలుగుతాం. ఒక్కసారి కంట్రోల్లోకి తీసుకొని వచ్చిన తర్వాత మీరు మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి వెళ్తూ ఉండాలి. ఆ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. డాక్టర్కి చెప్పకుండా ఆ డోస్ని తగ్గించకూడదు ఆర్ ఆ ట్రీట్మెంట్ని సడన్గా స్టాప్ చేయకూడదు. స్టాప్ చేయడం వల్ల మీకు సడన్గా క్రాన్స్ డిజీజ్ ఫ్లేర్ అవ్వచ్చు ఆర్ మీకు ఆ క్రాన్స్ డిజీజ్ వేరే పార్ట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఇంటెస్టైన్లో క్యాన్సర్ వచ్చే కూడా అవకాశాలు ఉంటాయి. పేషెంట్స్ ఒక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ రావడం వల్ల కంట్రోల్లోకి ఉంటారు. ఇది అయిన తర్వాత మళ్ళీ సర్జికల్ ట్రీట్మెంట్కి రోల్ ఏముంటుంది క్రాన్స్ డిజీజ్లో? సర్జికల్ ట్రీట్మెంట్ అనేది కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్లలో డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఏమంటే క్రాన్స్ డిజీజ్ రావడం వల్ల ఇంటెస్టైన్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఇంటెస్టైన్ దారి బ్లాక్ అయితే సన్నగా అయి బ్లాక్ అయిపోతే ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్లోకి వెళ్తుంది. ఈ కండిషన్లో సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. క్రాన్స్ డిజీజ్ వల్ల మీకు ఇంటెస్టైన్లో హోల్ వస్తే ఈ కండిషన్లో కూడా సర్జరీ ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం వస్తుంది. క్రాన్స్ డిజీజ్ చాలా రోజుల నుంచి ఉండి అన్కంట్రోల్గా ఉంటే క్రాన్స్ డిజీజ్ తరపు వచ్చిన క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఆ క్యాన్సర్ని కూడా పూర్తిగా తీయడానికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక సర్జను ఈ 3 కండిషన్స్లలో సర్జరీ చేసి ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ని జాయిన్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్కి క్రాన్స్ డిజీజ్లో మనం లాప్రోస్కోపీగా ఆర్ రోబోటిక్గా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. లాప్రోస్కోపీకి అడ్వాంటేజ్ ఏమంటే మీకు కట్ కాకుండా మేజర్ ఒక ఇన్సిషన్ కాకుండా ఒక చిన్న హోల్స్లోకి వెళ్ళి ఈ సర్జికల్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేయగలుగుతాం. లైక్ వైస్ రోబోటిక్ సర్జరీలో కూడా మనం వితౌట్ ఇన్సిషన్ ఒక పెద్ద మేజర్ కట్ కంటే బదులు ఒక చిన్న హోల్స్లో మనం ఆ డిజీజ్ పార్ట్ని రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ని మనం జాయిన్ చేయగలుగుతాం ఒక సాటిస్ఫాక్టరీ వేలో. దీనికి అవుట్కమ్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ దీనికి లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.